బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గత 10 ఏళ్లు దేవాదాయ శాఖ నిద్రపోయిందన్నారు మంత్రి కొండ సురేఖ. ఇప్పుడు దేవాదాయ శాఖను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నామన్నారు. అన్యాక్రాంతమైన దేవాదాయ భూములను పరిరక్షిస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ స్పష్టం చేశారు. తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో తలపెట్టిన పంచకుండాత్మక చండీ కుబేర పాశుపత యాగాన్ని మంత్రి ప్రారంభించారు. లోక కళ్యాణార్థం కాచిగూడలోని తుల్జా భవానీ ఆశ్రమంలో ఈ యాగాన్ని అర్చకులు చేపట్టడం అభినందనీయమన్నారు. సకాలంలో వర్షాలు కురవడానికి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఇలాంటి యాగాలు ఎంతో అవసరమని కొండా సురేఖ అన్నారు. ఇప్పుడు అనేక గుళ్లను ఎంపిక చేసి 10,000 ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నామన్నారు. అయితే దానిని 30,000కు పెంచాలని అర్చకులు కోరుతున్నారని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి అమలయ్యేలా కృషి చేస్తానని మంత్రి కొండా సురేఖ హామీనిచ్చారు. గౌతాబాద్ వాసుదేవ శర్మ గారి నాయకత్వంలో మరి చేస్తున్నటువంటి పంచకుట్టల చండీ కుబేర పాశుపత యాగం ఈరోజు స్టార్ట్ చేసి రేపు ఎల్లుండి 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్న శుభ సందర్భంలో వారి ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ ధూపదీప నైవేద్య అర్చక సంఘం అనేది ఏర్పాటవ్వడము, వారికి డబ్బులు ప్రతి గుడికి కూడా ఇంత అని ధూపదీప నైవేద్యానికి ఇవ్వడం ఆ రోజు మొదలైంది. మీరు పోయిన గవర్నమెంట్లో దాన్ని 2 సార్లు పెంచడంతో ఇప్పుడు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు రావడం జరుగుతూ ఉంది. ఇంకా ఖాళీలు ఉన్న వాళ్ళను కూడా మేము అప్లై చేసుకోమని చెప్పి నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాకపోతే వారు ఇంకా కూడా మాకు అమౌంట్ పెంచాలి అనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే వారికి ఎన్నో ఫెసిలిటీస్ కూడా కల్పించడం జరిగింది. అంటే మామూలు అర్చకులతో సహా వీళ్లకు కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సంక్షేమానికి కానీ, ఆరోగ్యానికి కానీ, ఇతరత్ర రిటైర్ అయినప్పుడు కానీ ఇటువంటి కొన్ని చదువులకు వాటికి అని కుటుంబంలో ఏమైనా అవసరాలు ఉంటే కూడా ప్రభుత్వం నుంచి ఆర్థికంగా కొన్ని సహాయ సహకారాలను అందించే నిర్ణయాలు కూడా మేము తీసుకోవడం జరిగింది.